హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా క్రిస్మస్ అనగానే టక్కున గుర్తొచ్చే వ్యక్తి క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ తాత లేకుండా ఏ క్రిస్మస్ అనేది జరగదు. క్రిస్మస్ సందర్భంగా జరిగే క్యారల్స్లో పిన్నలు పెద్దలు సైతం శాంటా క్లాజ్ వేషంలో ఉన్న వ్యక్తి వెంట తిరుగుతూ ఉండడం చూస్తుంటాం. అయితే ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుండి వచ్చాడు ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. స్థానికంగా క్రైస్తవుల మత పెద్దగా వ్యవహరించే వ్యక్తిని బిషప్ అని పిలుస్తారు. క్రిస్మస్ తాతగా పేరొందిన వ్యక్తి కూడా ఓ బిషప్. ఆయన పేరు నికోలస్. ఆయన ప్రస్తుత టర్కీలోని మైరా ప్రాంతానికి బిషప్గా పనిచేశారు. ఆయన క్రీస్తు శకం 280 సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుంచి తనకు వచ్చిన ఆస్తులను అవసరాల్లో ఉన్నవారికి దానం చేసిన గొప్ప వ్యక్తి నికోలస్. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఆయన పేదవారి ఇళ్లకు మారు వేషంలో వెళ్ళేవారు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు బహుమతులను, కొంత డబ్బును తీసుకొని వెళ్ళి పేదలకు అందించేవారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి మాయమయ్యేవారు. దీంతో ఆయన గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికాలో, యూరప్ దేశాల్లో ఆయన మంచి ప్రాచుర్యం పొందాడు. క్రిస్మస్ తాత నిజానికి నీలిరంగు దుస్తులు ధరించేవారు. అయితే 1930లో కోకోకోలా కంపెనీ వారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఎరుపు రంగు వాడారు. అవి బాగా ప్రాచుర్యం పొందడంతో క్రిస్మస్ తాత కాస్ట్యూమ్స్ అనేవి ఎరుపు, తెలుపు రంగును సంతరించుకున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, బరువైన క్రిస్మస్ గిఫ్ట్ ఏంటో తెలుసా? 1886లో ఫ్రాన్స్ దేశం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. దాని బరువు 225 టన్నులు. దీంతో ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, బరువైన క్రిస్మస్ బహుమతిగా పేరొందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.